కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న ఔటుపల్లిలోని పినమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై తక్షణమే ఫుట్వే లేదా అండర్ పాస్ నిర్మించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం గన్నవరం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నాడు పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. రహదారి దాటే క్రమంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎంతో మంది పేద రోగులు, కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని సిపిఎం నేతలు మండిపడ్డారు. చినౌటుపల్లి పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారి దాటడం వాహనదారులకు కాలినడకన వెళ్లే వారికి నరకంగా మారింది. నిత్యం వందల సంఖ్యలో రోగులు, విద్యార్థులు, కార్మికులు ఈ రోడ్డు దాటేందుకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సి వస్తోంది. ఈ ప్రమాదాల నివారణకు అండర్ పాస్ లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు రోగుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులు ఇక్కడ రోడ్డు దాటే క్రమంలో ఘోర ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఇక్కడ అండర్ పాస్ నిర్మించి ప్రజా ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. మరో నేత కల్లం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పిన్నమనేని ఆసుపత్రి ద్వారా వేలాది మందికి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోందని, ఎంతో మంది కార్మికులకు ఉపాధి దొరుకుతోందని గుర్తు చేశారు. అయితే ఇంత రద్దీ ఉండే ప్రాంతంలో కనీస రక్షణ చర్యలు లేకపోవడం వల్లే కార్మికులు, రోగులు ప్రమాదాల బారిన పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు, కల్లం రాంబాబు, కాయలే యేసుదాసు, బెజవాడ తాతబ్బాయి, తెంపల్లి మాజీ సర్పంచ్ గొంకటి వీర్రాజుతో పాటు స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.